శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు ధ్యానం చేసిండి. దేవుడు ఈ దినాన్ని బలమైన మాటను ప్రభు మీకు బయలుపరుస్తూ ఉన్నారు. ఏంటంటే 26వ వచనంలో, నేను ఐగుప్తీలు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. చూడండి, మరలా చెప్తున్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం తీసారా? నోట్ చేసుకున్నారా? ఎస్, ఫస్ట్ నుంచి చదువుతుంటే, మీ దేవుడనే యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా అని చెప్పి అక్కడి నుంచి మనకు వాగ్దానం స్టార్ట్ అవుతుంది. నేను ఐగుప్తీలు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈ యొక్క వాక్యంలో మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను ఐగుప్తీలు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ కుటుంబానికి బలమైన మాటను ప్రభు ఇస్తున్నది ఏంటంటే, నువ్వు అంటే పలానా వారికి ఎక్కడో గడ్డలు వచ్చినాయి, అది క్యాన్సర్ గడ్డలంట, దానివల్ల ఆపరేషన్ చేసి ఇలాగా చెస్ట్లో ఇలా ప్రాబ్లం వస్తే ఇలాగ ఆపరేషన్ చేశారు, లేకపోతే నెక్ దగ్గర ప్రాబ్లం వస్తే ఇలాగ ఆపరేషన్ చేశారు. తర్వాత అది అలా కుళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో కూడా మా వల్ల కాదు తీసుకెళ్ళిపోబట్టే వాళ్ళు చనిపోయారు, ఇలా చనిపోయారు, వారికి ఎలా జరిగింది, వీరికి ఇలా జరిగింది. ఏదో చిన్న బలహీనత నీకు వచ్చిందని, చిన్న గడ్డ నీ దగ్గర ఏదో ఒక చెస్ట్లోనో లేకపోతే బాడీలోనో ఎక్కడో ఒక చోట ఒక కంతి ఉన్నట్టుగా అనిపించిందని, లేక ఒక మచ్చ, ఒక డాట్ లాగా వచ్చింది, ఇది కానీ బొల్లుగానే అయిపోతుందేమో, లేకపోతే కుష్ఠరోగం వచ్చేస్తుందేమో, అది వచ్చేస్తుందేమో, రకరకాలుగా ఆలోచిస్తూ మెంటల్గా చాలా వీక్ అయిపోతున్నావు కదా. ఏమో ఇదేదో రోగం ఏమో, లేకపోతే నా బిడ్డకి ఇలా వచ్చిందేంటి, నాకెందుకు వచ్చింది? ప్రియులరా, ఈ దినము నీ మనసు ఎరిగిన దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్నది ఏంటంటే, ఐగుప్తీలు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం ఏంటంటే, జనరల్గా సిక్ అవుతాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే, దేవునిని ఎరిగిన వారికి వచ్చే రోగాలు, దేవుని ఎరిగిన వారికి రోగాలు వస్తాయి. అంటే ఈ లోకంలో జీవించినప్పుడు వాటర్ని బట్టి, లేకపోతే తీసుకునే డైట్ని బట్టి, వెదర్ని బట్టి, వాతావరణ విధానాన్ని బట్టి కొన్ని సమయాల్లో జలుబు వస్తుంది, కొన్ని సమయాల్లో కాఫ్ వస్తుంది, కొన్ని సమయాల్లో ఫీవరిష్గా ఉంటుంది, హెడేక్ ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా నొప్పులుగా ఉన్నాయి. నాకు ఈ మధ్య ఎంతవరకు నాకు ఎప్పుడు అలాగ అనిపించలేదు, కానీ ఇప్పుడే నా బాడీ తేడా కనపడుతుంది. ఏదో బలహీనత వచ్చేసిందేమో, నా వయసు అయిపోతుందేమో, రోగం వచ్చేసిందేమో, నా స్కిన్ కూడా నిన్నత్తకు ముందులా లేదు, ఇప్పుడు తేడా వచ్చింది, రకరకాలు అనుకుంటున్నావు కదా. ఏది వచ్చినా ఇక్కడ ఉన్న గొప్ప మాట ఏంటంటే, ఐగుప్తీలు కలుగజేసిన రోగములలో వాళ్ళకి వచ్చేది అంటే నాశనం అయిపోతుంది, నాశనగా రోగం వస్తుంది. కానీ ఆయన బిడ్డగా నీకు వచ్చిన బలహీనత స్వస్థపరచటానికి నేనున్నాను అని చెప్తున్నాడు. బాగా అండర్లైన్ చేసుకుని చదవండి. ఎంత బలమైన మాట అంటే, నేను ఐగుప్తీలకి కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. అంటే నాశనకరం రానివాడు మామూలుగా వస్తాయంటే, మామూలుగా ఎందుకు వస్తాయంటే, మన వాతావరణ విధానాన్ని బట్టి, తినే ఆహారాన్ని బట్టి, కొంచెం మసాలా ఎక్కువ తింటావు కనుక కొంచెం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని సమయాల్లో నాన్ వెజ్ తినటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వెజిటేరియన్ మీదే ఉండటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏదో ఒక ప్రాబ్లం లేకుండా ఉండదు. తర్వాత మనం కొన్ని ప్లేసెస్కి చేంజ్ అవుతూ ఉంటుంటాం.
కొన్ని ప్లేసెస్కి వెళ్తాం, కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాం, కొన్ని అకేషన్స్కి వెళ్తాం, కొన్ని సమయాల్లో కొన్ని ఎయిర్ కండిషన్ హాల్లో ఉండవలసి వస్తుంది, కొన్ని సమయాల్లో కొంచెం ఎక్కువ దూరం ఏసీలో ప్రయాణం చేయవలసి వస్తుంది, కొందరికి ఏసీ పని అది హెల్త్కి ప్రాబ్లం అవుతుంది, కొంతమందికి ఎయిర్ కండిషన్ తేడా ఉంటుంది. కొన్ని హోటల్స్లో ఆ యొక్క ఎయిర్ కండిషన్ ఓల్డ్ అయిపోవటం వల్ల కూడా మనం తీసుకునే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. కానీ ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, అంటే నీకు నాశనం అయిపోయి నువ్వు మరణం అయిపోయి కుళ్ళిపోయే రోగాలు రావు. అది ఐగుప్తీయులకి దేవుడు కలుగజేస్తాడు. వారెవరకు వచ్చినాయి, వారు ఎలా జరిగింది, నువ్వు పేపర్ చదువుతున్నావు, యూట్యూబ్లో చెక్ చేసుకుంటున్నావు, గూగుల్లో చెక్ చేసుకుంటున్నావు, అసలు ఇలాంటి సిమ్టమ్ వస్తే ఇదేంటి అదేంటి, హెయిర్ కొంచెం ఊడుతుంటే ఇదేదైనా బ్లడ్లో ప్రాబ్లం వచ్చేసిందేమో, స్కిన్ కొన్ని సమయాల్లో బ్లడ్ చేంజ్ అవుతున్నప్పుడు కొన్ని డాట్స్ కింద కూడా వస్తుంటాయి, మచ్చల కింద వస్తుంటాయి, ఇదేదో రకమైన వ్యాధి ఏమో అని అనుకుంటాం. ప్రతిదానికి అది నాశనకరమైన రోగం కోసం అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అందుకనే దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయులు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఒకవేళ మీకు ఏదైనా రోగం వచ్చిందనుకో, నేనున్నానని చెప్తున్నాడు. ఏమంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇంకెందుకు భయపడాలి? గనుక మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని సన్నిధానానికి వెళ్ళండి, సంతోషమైన సాక్షిగా ప్రభువును గణపరుస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు లేవియ కాండం 26వ అధ్యాయము 7-8 వచనాలు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడుదురు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీరు మీ లైన్ కొంచెం చేంజ్ అవుతుంది. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి. ఆమేనండి. ఈ భూలోకంలో ఇదంతా కూడా ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే ఇది ఒక భూలోక నటన అన్నాడు. ఏంటి ఇది? నిజముగా నటన. ఇది ఒక్కొక్క సమయం ఒక్కొక్క పాత్ర పోషిస్తాం మనం. ఒక సమయము భయము పాత్ర పోషించాలి, ఒక సమయము ధైర్యముగా ఉండే పాత్ర పోషించాలి. ఇంకొక పెద్ద ఆయన ఏమన్నాడంటే ఈ లోకము ఒక అద్దె ఇల్లు లాంటిది అన్నాడు. ఎలాంటిది ఇది? ఆయన రమ్మన్నాడంటే ఎక్కడిదక్కడే వదిలి ఇమ్మీడియట్లీగా వెళ్ళిపోవాలంతే. ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు. ఈ జీవిత యాత్రలో దేవుని కృప ద్వారా స్థిరపరచబడిన మనము, నీతో ఈ దినాన్ని దేవుడు పరలోకము నుండి బలమైన మాట నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇంతకాలము నువ్వు తరమబడ్డావు, ఇంతకాలము నీవు ఆధారము లేకుండా ఎక్కడ ఆధారము దొరుకుతుందా, ఎక్కడ నాకు అండ దొరుకుతుందా, ఎక్కడ కొండ దొరుకుతుందా, ఎక్కడ నాకు విశ్రాంతి దొరుకుతుందా, నా వల్ల కాదు, నేను పరిగెత్తలేకపోతున్నాను, తరుముతుంటే నేను భయము ఆందోళనతో పరిగెత్తిపోతున్నాను, నాకు భయముగా ఉందని ఏడుస్తున్నాను. నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్ముడిచ్చే గొప్ప మాట ఏంటంటే 5 100 మందిని తరిమెదరు. ఆమేన్. ఇంతవరకు నీవు తరమబడ్డావు, ఇప్పుడు నీవు నిన్ను తరిమిన దానిని, దాని చుట్టాన్ని, బంధువుని, దుష్ట శక్తుల ప్రభావాన్ని యేసు వాగ్దాన వాక్యం అనే ఖడ్గము ద్వారా నీవు వాటిని తరిమెదవు. నమ్మిన వారు గట్టిగా చప్పటి కొట్టి ఎస్, దేవుడి బలం ఇస్తున్నాడు, ఈ దినము నుండి శక్తి ఇస్తున్నాడు. ఏ అప్పులు దరిద్రత నిన్ను తరిమిందో దానికి నువ్వు తిరగబడుతున్నావు అనమాట. ఆమె హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ రోగము నిన్ను తరిమిందో ఆ రోగానికి నీవు తిరగబడుతున్నావు. నీవేంటి? నా శరీరంలో నువ్వు ఉండటం ఏంటి? యేసు నామములో పో అనగానే రోగము నిన్ను వదిలిపోతుంది. 5 100 మందిని తరిమెదరు. తర్వాత 100 మంది
10,000 మందిని తరిమేశారు. ఈరోజు ఇదేదో సరదాగా మాట్లాడే మాట కాదు. మీ నోటిలో దేవుని వాగ్దానము దేవుడు పెడతా ఉన్నాడు. ఒక వాక్ శక్తి మీ నోటికి రాబోతా ఉంది. అది పరిశుద్ధాత్మ ద్వారా రాబోతా ఉంది. నీ బిడ్డ బలహీనతను చూచి నీవు యేసు నామములో పలికినప్పుడు అది అక్కడి నుండి పారిపోతుంది. నీ బిడ్డ కుటుంబం, సంసారము ఏది చెడిపోయిందో, ఏది బలహీనపడిపోయిందో అక్కడ యేసు వాగ్దానాన్ని బట్టి అభిషేకం ద్వారా నువ్వు మాట్లాడుతూ ప్రారంభిస్తే, నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే అవన్నీ తరమబడతాయి. దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడని నమ్మితే గట్టిగా చప్పటి కొట్టండి. ఎవరో చేయటం కాదు, నీవు నీ ఇంటిలో ఉన్న దెయ్యాల్ని పారద్రోలుతావు. దైవపు శక్తులు పోతాయి, అంధకార శక్తులు పోతాయి. 5 100 మందిని తరిమెదరు. 5 100 మందిని తరమటం అంటే ఒక్కొక్కరు ఎంతమందిని తరుముతారు చెప్పాలి? మీకు లెక్కలు చాలా బాగున్నాయి. ఒక్కొక్కరు 20 మందిని తరుముతారు. అలాగన్నాని మీ అత్తగారిని తరమకండి, మీ మామగారిని, మీ ఆడబడుచులు తరమకండి. వారిని కాదు తరమటం, నీ ఇంటిని ఇడదీసే దురాత్మ శక్తిని తరమాలి. నీ వ్యాపారాన్ని గలిబిలి చేసే దరిద్రాన్ని తరమాలి. నువ్వు తాళ్ళు బూర్లు కట్టుకుంటే పోవై, నీవు నోరు తెరిచి యేసు నామమును ఉచ్చరించగానే అది నీ వ్యాపారము నుండి, నీ కుటుంబం నుండి, నీ ఉద్యోగం దగ్గర నుండి పారిపోతాయి. అంతే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది మీ శత్రువు. అది ఇంతవరకు దేని విషయంలో భయం పడ్డావో ఇక నీకు భయం లేదు. ఆయన నీ ఇంట్లో ఉన్నాడు. రాదు, సీట్ రాదు అనుకున్నావేమో, ఉద్యోగం రాదు, మనకెందుకు వస్తుంది, మనలాంటి దరిద్రులకి ఎవరిస్తారు, వారే మింగేస్తారు అనుకున్నావేమో. కానీ ఆ దరిద్రాన్ని నువ్వు తరుముతావు, నీ దగ్గరికే దీవెన వచ్చి ప్రాప్తిస్తుంది. నీ గర్భములో దైవ కార్యము దేవుడు జరిగిస్తాడు. నీ చేతి పనిలో దైవ కార్యం దేవుడు జరిగిస్తాడు. నువ్వు తలపెట్టే ప్రతి పని దగ్గర ఎక్కడ సాతానుడు రాకుండా యేసు నామ ప్రోక్షణ ఉండబోతా ఉంది. ఆయన రక్త ప్రోక్షణ ఉండబోతా ఉంది. దైవ శక్తి నీ ఇంటి దగ్గర ఉండబోతా ఉంది. బాగుగా లేదని ఇల్లు మారాలని అనుకుంటున్నావేమో, ఎక్కడికి వెళ్ళినా 100 దెయ్యాలు వచ్చేస్తాయి, 20 దెయ్యాలు వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాయి. అందుకని ఎక్కడికి వెళ్ళినా వదులుచుకోవాలి. భూత వైద్యుడు దాన్ని వదల్చలేడు, ఏ వైద్యుడు వదల్చలేడు. పరమ వైద్యుడు నామము ప్రకటించగానే అది తరమబడుతుంది. మీ శరీరంలో బలహీనతలు ఉన్నాయా? ఈ దెయ్యాలన్నీ మన ఇంటి మీదకి వస్తాయి, మన మీదకి వస్తాయి. ఒక్కొక్కసారి అల్లుడి మీదకి వస్తుంది దెయ్యాలన్నీ, లేదా కోడల మీదకి వస్తుంది, లేకపోతే తల్లి మీదకి వస్తుంది. దెయ్యం ఏం చేస్తే తెలుసండి, వాళ్ళ తోటి కోడల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక 10-20 దెయ్యాలు కలిసి మన ఇంటి మీదకి వస్తాయి. పక్షులన్నీ ఎగురుతున్నప్పుడు చూసారా, ఒక గుంపుకి ఎలాగెళ్తాయో దెయ్యపు శక్తులు కూడా అలాగే వెళ్తాయి. ఎక్కడో ఒక చోట దిగుతాయి. మన మీద గుంపుగా దిగినా దిగపోయినా, ఒక్కొక్క దెయ్యము మన మీద దిగినా ఇల్లంతా గలిబిలి గలిబిలి గలిబిలి, చనిపోవాలి చనిపోవాలి చనిపోవాలి. ఎవరు చూసినా మనసు నెమ్మది లేదయ్యా, చనిపోవాలని ఉందయ్యా. టీవీలో చూసి వాక్యం వినడానికి వచ్చామయ్యా, వాక్యం విన్నప్పుడు ధైర్యం వచ్చింది, మార్పు చెందినయ్యా, ధైర్యంగా ఉన్నానయ్యా అంటున్నారు. ప్రియులరా, దేవుని వాక్యము నువ్వు చదవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. 2 చదవండి. ఏముంటుందంటే, ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తించును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. లవ్లో ఉన్నవారు, ప్రేమలో ఉన్నవారు పరమగీతమే చదువుతారు. వయసు అయిపోయిన వాళ్ళు, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు ప్రసంగం చదువుతారు. ఇదంతా వ్యర్థము వ్యర్థము, వెళ్ళిపోవటమే మంచిది, సూర్యుని కింద జరిగేదంతా
వ్యర్థము. యవన కాలంలో పిచ్చి చేష్టలు చేసే వాళ్ళకి పరమగీతం ఇష్టంగా ఉంటుంది. నీ ప్రేమ ఎంత మధురము. ఆమేన్. ప్రియులరా, ఏది చదవాలంటే నీవు మొదటగా దేవుణ్ణి నూతనముగా నమ్ముకున్నట్లయితే నీవు మత్తయి సువార్త దగ్గర నుంచి ముందు ప్రారంభించు. సువార్తలు చదవటంలో యేసు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. సువార్తలు చదివిన తర్వాత పత్రికల్లోకి వెళ్తారు. సువార్త చదివిన తర్వాత యేసు ఎంత గొప్పవాడో పత్రికలు రాసిన వారు చెప్తారు. అప్పుడు నీకు అర్థమవుతుంది యేసు నామం ఎంత గొప్పదో. అప్పుడు ఆది కాండం దగ్గర నుంచి చదవండి. అప్పుడు యెహోవా దేవుని గురించి నీకు అర్థమవుతుంది. ప్రియులరా, నూతనముగా దేవుణ్ణి నమ్ముకునేవారు ముందు మత్తయి సువార్త దగ్గర నుంచి చదివితే మీకు వెంటనే తెలుస్తుంది యేసు ఎవరో. ఆయన స్వస్థపరచువాడని తెలుసుకుంటావు, ఆయన ఆదరించువాడని తెలుసుకుంటావు, ఆయన మధ్యవర్తి అని తెలుసుకుంటావు, ఆయన నీ పాపముల కొరకు రక్తాన్ని కార్చని తెలుసుకుంటావు, ఆ రక్తం ద్వారా నీ పాపములన్నీ క్షమించబడ్డాయని నేను తెలుసుకుంటావు. ఆయన నీకు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి మార్గోపదేశకుడని తెలుసుకుంటావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ నెల దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను, మీరు ఈ దినము నుండే గొప్ప వెలుగు ఆశీర్వాదం చూడటం మొదలవుతావు. ఇంతకాలము నువ్వు తరమబడ్డావు అప్పుల ద్వారా. అప్పులలో వచ్చి బెల్ల కొడుతుంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు, స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, సైలెంట్లో పెట్టుకుంటాం, ఎవరో చచ్చిపోయారని చెబుతాం. ఈ అప్పులోకి అబద్ధాలు కొన్ని చెప్పిన తర్వాత మనకే ముఖం చెల్లక కొత్తవి చెబుతాం. ప్రియులరా, తప్పదు. కొన్ని సమయాల్లో నటన వెంటనే వస్తుంది, అదొక దురాత్మది. ఆమేన్. హల్లెలూయా చెప్పరే, గట్టిగా చెప్పరే. కానీ ఈరోజు ఎందుకు అన్నీ చెప్పేసుకుంటున్నావు అంటే ఇక నీకు మళ్ళీ మళ్ళీ చూడాలన్నా ఆ స్థితి నీకు రాదు, దేవుడు రానివ్వడు. నీవు దానిని AK-47 గన్న పట్టుకుని తరుముతావు. నీవు ఏ దరిద్రమా ఎక్కడా కాల్చి పాడేస్తానని అంతగా దేవుడు నీ చేతులను బలపరుస్తూ ఉన్నాడు, అంతగా నీ ఎముకలను బలపరుస్తూ ఉన్నాడు, అంతగా నీ వ్యాపారాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు, అంతగా నీ స్థానాన్ని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. ఏ బంధువుల ఎదుట నువ్వు అవమానపరచబడ్డావో, ఏ మనుషుల ఎదుట కురింగిపోయావో అక్కడే దేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు. నీవు దారిని తరిమేదవు. ఒక్క రకాన్ని కాదు, నీవు 20 రకాల దరిద్రాలను తరిమే శక్తి దేవుడు నీకు ఇస్తున్నాడు. నమ్మిన వారు చప్పట్లు పెట్టండి, కేకలు వేయండి, అద్భుతముగా కేకలు వేయండి, ఈల వేయండి, గోల చేయండి. దేవుడు ఘనపరచబడుతూ ఉన్నాడు. అప్పుల్లో రకాలు 20 రకాలను తరుముతారు. 20 ఎక్కడ ఉంటాయి ఏంటంటే నాకు ఒకటే తెలుసు అనుకుంటేమో. ప్రియులరా, ఇలాంటి అవమానంలో ఉన్న మనకి పరలోకము నుండి దేవుడు బలమైన వాగ్దాన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. 5 100 మందిని తరిమెదరు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్క చూసుకోండి. మీ ఇంట్లో 5 ఉంటే 100 దెయ్యాలు పోతాయి. మీ ఇంట్లో 2 ఉంటే 40 దెయ్యాలు పోతాయి. ఒక్కొక్కరు 20 దెయ్యపు శక్తులు, దరిద్ర శక్తులు పారద్రోలే శక్తి. ఆమేన్. అందుకనే పరిశుద్ధ పౌలు ఏమంటాడంటే కొరింథీ పత్రికలో, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. ఆమేన్. ఎలాంటి వారు మనం? తరమబడుచున్నను దిక్కులేని వారం కాదు. ఎందుకంటే నీ రాజు ధనవంతుడు, నీ దేవుడు ఆరోగ్యవంతుడు. ఆయన రక్షణ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఆయన శరణజొచ్చి ఉన్నావు. ఆమేన్. మహోన్నతుని చోట నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. 20 రకాల దెయ్యాలు మీ ఇంటి నుండి మీరు ఇక్కడుండగానే కదలిక స్టార్ట్ అయ్యింది. అక్కడ ఆల్రెడీ మీరు అభిషేకం అనంతరం మీ గుమ్మంలోకి వెళ్ళి అడుగు పెట్టినప్పుడు, కుడిపాదం పెట్టినప్పుడు యేసు రక్తం జయమని 7 మార్లు అని అడుగు పెట్టండి.
నీ ఇల్లు ఐశ్వర్యముగా మారుతుందంతే. నీ ఇల్లు దీవెనగా మారుతుంది. నీ ఇంటిలో మనస్సు నెమ్మది కలుగుతుంది. ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో చేశారు, మా ఆయన మారిపోయాడు, మా ఆవిడ మారిపోయింది. దెయ్యం పట్టుకుంటే మొగుడు మారిపోతాడు. ప్రార్థన అనే అగ్ని ప్రతి ఇంటిలో ఉండాలి. వాక్యం చదివినప్పుడు గట్టిగా చదవాలి. అప్పుడు ఏ చీకటి దుష్ట ప్రభావాలు రావు. ఆమేన్. యేసు ఉన్న ఇంటిలో శాంతి ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో వెలుగు ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో బూతులుండవు. యేసు ఉన్న ఇంటిలో చుట్టలుండవు. యేసు ఉన్న ఇంటిలో బూతులుండవు. యేసు ఉన్న ఇంటిలో శాంతి ఉండును. యేసు ఉన్న ఇంటిలో రక్షణుండును. యేసు ఉన్న ఇంటిలో సినిమాలుండవు. యేసు ఉన్న ఇంటిలో సినిమాలుండవు. యేసు ఉన్న ఇంటిలో రక్షణుండును. యేసు ఉన్న ఇంటిలో ప్రార్థనుండును. హల్లెలూయా. మీ ఇంట్లో చుట్టలున్నాయా ప్రియులరా? చుట్టలు బూతులు ఉంటే యేసయ్య ఉండడు. కోపం ఉంటుందా? మీరు ఈ రోజు నుండి చాలా మార్పు రావాలి. మీలో ఉన్న కోపాన్ని పాతిపెట్టండి. మన పాత జీవితాన్ని పాతిపెట్టేయాలి. మీరు గొప్ప రక్షణ చూడబోతున్నారు. ఈ రోజు నుండి మీరు సోల్జర్లాగా ఉండబోతున్నారు అన్నమాట. మీరు దురాత్మలను తరుముతారు. మీరు చీకటిని తరుముతారు. మీ వ్యాపారాలు 100 రెట్లు ఆశీర్వాదం వస్తుంది. మీరందరూ సొంత గృహాలు కలిగి, సొంత కార్లు కలిగి, ఒంటి నిండా బంగారం వేసుకుని ఎలుగెత్తి పాటలు పాడి దేవుని స్తుతించే సమయం ఆసన్నం అవుతుంది. నీ బిడ్డ నీవు దీవెనగానే ఉంటారు. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద సన్నిధిలో నిత్యముల బీంచెడిని దీవెనలే మాకు పరమ ధన్యమో. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద సన్నిధిలో నిత్యముల బీంచెడిని దీవెనలే మాకు పరమ ధన్యము. హల్లెలూయా. ఒక్కరుంటే 20 మంది, ఇద్దరుంటే 40 మంది. ఇక్కడ దేవుని వాగ్దానం ఏంటంటే, నేను చెప్పినట్టు మీరు చేశారంటే 5 100 మందిని తరిమెదరు. 100 మంది 10,000 మందిని తరిమెదరు. అంటే ఒక్కొక్కరు ఎంతమందిని తరుగుతారు? 100 మంది 10,000 మంది అంటే రెండో ఆశీర్వాదం. పోలే అంత పెద్ద దాంట్లోకి అడగట్లేకపోతే, నాకు ఊపిరి అందదనకపోతే మొదటి ఆశీర్వాదంలోనే ఉందాం ఈ నెల. 5 100 మందిని తరిమెదరు. మీరు మిమ్మల్ని విడిచి దరిద్రం విడిచిపోతుంది అనమాట. యేసు నామం భజన చేయండి, ప్రార్థనలు ప్రారంభించండి. అభిషేకం ద్వారా గొప్ప విడుదల కలుగుతుంది. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం ఎక్కడున్న వరకడే. ఈరోజు ఒక బలమైన వరము పొందుకుని వెళ్తున్నాం. ఈరోజు ఏంటి ఆ వరం అంటే, ఇంతవరకు దేనిని చూసి భయపడ్డావో, దేనిని చూచి దూరం అయిపోయావో, ఇది దూరం అవ్వాలి, అమ్మో నేను తట్టుకోలేను అన్నావో, దానిని నువ్వు ఆఫ్టర్గా మాట్లాడుతావు. దానిని నీవు నీ నోటితో గద్దిస్తే పోతుంది. అది 5 100 మందిని తరిమెదరు. 5 100 మందిని తరిమెదరు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, అందరూ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీ రక్షణ నాకు దయచి, నాకు కాపరిగా ఉండాలి, నీ ఉంటే చాలయ్యా. ఈ అభిషేకము నా మీద మెండుగా దయచేయండి. నన్ను నీ బిడ్డగా స్వీకరించి
నువ్వు పాపాలు క్షమించేవాడు. నా పాపాలు క్షమించు, నా దోషము క్షమించు, నా ఇంటి దోషాన్ని క్షమించు, నా పితరుల పాపాలు క్షమించు. 5 100 మందిని తరిమెదరు. చాలు బాబు, ఈ మాట నువ్వు నాకు ఇచ్చేవయ్యా. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించాడు. 5 100 మందిని తరిమెదరు. ఆర్థిక దరిద్రత, రోగము, అసూయ, నిన్ను చూసి ఎవరు ఏడుస్తున్నారో, నిన్ను చూసి ఎవరు శపిస్తున్నారో అవన్నీ కూడా నీ ప్రార్థన శక్తి ద్వారా తరుముతా పడతాయి. 2 చేతులను శిరస్సు పైన పెట్టుకోండి. నన్ను దీవించు దేవా, నాకు నువ్వు తోడుగా ఉండాలి, నాకు నువ్వు కావాలి. నువ్వే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నా కాపరి. నా పాపాలు క్షమించు, నన్ను 2 అంతలుగా దీవించు, నీ రాజ్య వారసునిగా చేయి, నీ ఆత్మ చేత కుమ్మరించు. నాతో నీ ఆత్మనుంచండి, నాలోని జీవాన్నుంచండి, నీ ఆత్మాభిషేకమును దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుండి ప్రతి చీకటి నీకు దూరం అవుతుంది. హల్లెలూయా.